నమస్కారం. ధర్మ సందేహాలు కార్యక్రమానికి సాదర స్వాగతం. ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది. మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలు ఆచార వ్యవహారాలకి అనుగుణంగా ఒక్కో ప్రాంతం వాళ్ళు కొన్ని రకాల ధర్మాలని ఆచరిస్తూ ఉంటారు. అయితే చాలా సందర్భాల్లో చేయవచ్చో చేయకూడదో, చేస్తే ఏమవుతుందో, చెయ్యకపోతే ఎలాంటి పరిణామం సంభవిస్తుందన్న సందేహాలు చాలామందిని కలవరపెడుతూ ఉంటాయి. అటువంటి వారి ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించడానికి మన ముందున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, రచయిత, గ్రంథకర్త, జ్యోతిష శాస్త్ర నిపుణులు, జ్యోతిర్వాస్తు విజ్ఞాన సంస్థ అధినేత, మీ అందరికీ సుపరిచితులైన డాక్టర్ సి విబి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలు తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్కారం. మొదటి ఉత్తరం చూద్దామండి. ఈమెయిల్ ద్వారా మంజూష రాస్తున్నారు. ఉద్యోగరీత్యా రాత్రి వేళ ఇంటికి చేరుకుంటాము. దీపాలు వెలిగించవచ్చా తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. ఉదయకాలం పూజ చేయడం, దీపం వెలిగించడం, నైవేద్యం చేయడం, తర్వాతనే మనం ఏదైనా తినడం అనేది చేసినట్లుగానే రాత్రి వేళ కూడా ధూపదీప నైవేద్యాలు సమర్పించటం తప్పనిసరి. సామాన్యంగా ఈ మధ్యకాలంలో భగవంతుడి దగ్గర పూజ అంటే అగరవత్తి వెలిగించామనో ఓ దీపం వెలిగించామనో అక్కడితో అది పూర్తయిపోయినట్లుగా భావిస్తున్నారు. అది నిజం కాదు. నైవేద్యం చేసి తీరాలి. మన ఇంటికి ఏదైనా బంధువు వచ్చాడు అనుకోండి, ఆ బంధువుకి నేను చక్కగా లైట్ వేసాను, చీకట్లో కూర్చోబెట్టకుండా ఫ్యాన్ వేసాను ఒక్కుపోయకుండా అని కూర్చోబెడితే ప్రయోజనం లేదు. ఏం కావాలి? భోజనం కూడా పెట్టాలి. అలాగే భగవంతుడు అక్కడ ఉన్నాడు అంటే దాని అర్థం ఏమిటి? అక్కడ భగవంతుడు ఉన్నాడా లేడా? అంతటా నిండి ఉన్నాడు భగవంతుడు. కానీ మనం అక్కడ భగవంతుడిని ఉన్నాడు అని భావన చేస్తున్నాం, పూజిస్తున్నాం. ఆ పూజించేటువంటి పరిస్థితులలో ఆయనకి నివేదన చేయకుండా తక్కినవి ఏమి చేసినా అది సమగ్రం కాదు. అందుకని తప్పనిసరిగా వాటిని చేయాలి. రోజు తాంబూలం కూడా ఆయనకి సమర్పించుకున్నట్లయితే చాలా మంచిది. ఏమన్నారంటే ధర్మసింధువులు, ప్రతిరోజు తాంబూల దానం చేసేటువంటి వాడు మరుజన్మకి సామ్రాట్ అవుతాడు అన్నారు. అంటే ఒక సమగ్రత ఉందన్నమాట దాంట్లో. అందుకని వీలైనంత వరకు అలా చేయడం మంచిది. కనీసం పంచోపచార పూజ అయినా చేయడం మంచిది. ధూపము, దీపము, గంధము, పుష్పము, నైవేద్యము, ఈ ఐదింటితోనైనా మనం పూజ చేసి తీరాలి. అలా చేసినట్లయితే సకల భూతములు మనకు మేలు చేస్తాయి. ఎందుకని 5 భూతాలకు సంబంధించినవే ఈ 5 పూజలు. అందుకని 5 భూతాలు మనకు మేలు చేయడం కోసం అది చేయాలన్నమాట. అలా మనం ప్రతినిత్యము కూడా చేసిన పక్షంలో ఈ ప్రకృతి బీభత్సాలు తగ్గిపోతాయి. అంటే అంతగా ఉండవు అన్నమాట. అందుకని మనం వాటిని చేయడం తప్పనిసరి. మరి ఉత్తరంలో వారి సందేహం చూద్దామండి. ఈమెయిల్ ద్వారా శివకుమార్ రాస్తున్నారు. సత్సంతానం కోసం గర్భవతులు పాటించాల్సిన ఆధ్యాత్మిక నియమాలు ఏమిటి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. ఒక కోణంలో ఆలోచన చేస్తే ప్రపంచం మొత్తంలో ఒక వర్గం 60% వ్యాపించి ఉంది. దానిలో మహాత్ములు ఎంతమంది ఉన్నారు అంటే ఒక్కరే. మరో వర్గం 30% వ్యాపించి ఉంది. దాంట్లో మహాత్ములు ఎంతమంది ఉన్నారు? ఒక్కరే. అదే 5% కంటే మించని భారతీయంలో వేలకు వేలు మహాత్ములు పుట్టారు అంటే దానికి మూల కారణం భారతీయులైన మాతృమూర్తుల వ్రత నియమ వ్యవస్థ మాత్రమే అని ఖచ్చితంగా చెప్పవచ్చు. మదాలస అనేటువంటి ఆమె గర్భవతిగా ఉన్నప్పుడు అబ్బాయి పుట్టిన తర్వాత కూడా వేదాంతపు పాటలు పాడుతూ ఉండేది. అంటే పాలు పట్టేటప్పుడు, ఉగ్గు పట్టేటప్పుడు, నిద్రపుచ్చేటప్పుడు కూడా అలా పాడుతుండేది. గర్భవతిగా ఉన్నప్పుడు కూడా ఆ విషయాలనే ఆమె అధ్యయనం చేస్తూ ఉండేది. ఆ పాటలే పాడుకుంటూ ఉండేది. దాని ద్వారా ఏమైంది అంటే 6 పిల్లలు సన్యాసులైపోయారు. ఆ తర్వాత 7వ పిల్లవాడికి కూడా ఆ పాటలే పాడుతోంది. పాడుతుంటే భర్త గారు, రాజుగారు వచ్చి, రాజ్యం పాలించడానికి ఒక్కడినైనా అట్టే పెట్టవా నాకు అని అడిగాడు. అడిగితే అప్పుడు ఆమె రాజనీతి పాటలు పాడితే ఆయన రాజ్యం
చేశాడు ఆ కుర్రవాడు. రాజ్యం చేసి తర్వాత సన్యాసం పుచ్చుకున్నాడు. తాత్పర్యం ఏమిటి అంటే తల్లి ఆ గర్భవతిగా ఉన్నప్పుడు ఆచరించేటువంటి విధానములన్నీ కూడా పిల్లవాడు నేర్చుకునేటువంటివిగా ఉంటాయి. అందుకనే మనకు మాతృభాష అని అంటారు. మాతృభాష అని ఎందుకనాలి, పితృభాష అని ఎందుకనకూడదు అంటే తల్లి తాను ఆలోచించే విధానమంతా కూడా ఆ 9 మాసాల్లోనూ పిల్లవాడు గ్రహిస్తాడు కాబట్టి ఆమె మాతృభాషలోనే ఆలోచిస్తూ ఉంటుంది కాబట్టి ఆ కారణం చేత అది మాతృభాష అని పిలువబడుతుంది. ఇక్కడ మనం ఉత్తమ సంతానం కలగడానికి ఆచరించవలసిన భారతీయములైనటువంటి ధార్మిక అంశములను మనం గుర్తించాల్సి వస్తే ప్రథమంగా వధూవరులిరువురికి కూడా జాతకాలు సరిపడినాయా లేదా చూడడం, తర్వాత మంచి ముహూర్తం చూసి వివాహం చేయడం, మంచి ముహూర్తం చూసి గర్భధారణ జరిగేలా చూడడం. ఎందుకనంటే హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడు అలా లోకకంటకులు ఎందుకయ్యారు అంటే కశ్యప ప్రజాపతి అంతటి వానికి ఇటువంటి వాడు పుట్టడం ఏమిటి అంటే గర్భధారణ అనేటువంటిది సంధ్యా సమయంలో జరిగింది. అందుకని వాళ్ళంతా కంటకులైనారు. అందువలన గర్భధారణకు మంచి సమయం చూడడం, గర్భవతిగా ఉన్నప్పుడు మంచి మాటలు వినిపించటం, ఆమె కొండలెక్కడం లాంటి పనులు ఏమీ చేయకూడదు, అలాగే విశ్రాంతిగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, ఆమెను ఆనందంగా ఉండేలాగా చుట్టూ వాళ్ళందరూ కూడా ప్రయత్నం చేయడం, ఆమెకు కోరికలు మిగలకుండా అన్ని కోరికలు కూడా తీర్చడం, అంటే ఏం తినాలనున్నా తినిపించడం లాంటివన్నీ చేయాలన్నమాట. అలాగే సీమంత పుంసవన సంస్కారాలు చేయడం, అలాగే ప్రహ్లాద చరిత్ర, భాగవతం, కృష్ణ చరిత్ర లాంటివి వినిపిస్తూ ఉండడం. తర్వాత పుట్టిన తర్వాత బిడ్డడికి జాతకర్మ నామకరణ సంస్కారాలు చేయడం, పిల్లవాడిలో దైవాన్ని చూడడం. కృష్ణుడు వేషం వేస్తారు తల్లిదండ్రులు. ఎందుకు వేస్తున్నారు అంటే కృష్ణునితో ఏకాత్మ భావనను అతనికి అలవాటు చేయడం కోసం. ఆడపిల్లల్ని మనం అమ్మవారుగా భావన చేసి నవరాత్రుల్లో పూజ చేస్తాం. ఎందుకు అంటే వారిలో ఆ భగవతితో ఏకాత్మ భావన కోసం. అలా ఆ పిల్లల్లో దైవాన్ని దర్శించడం, వారికి గురువులో దైవం దర్శించడం అలవాటు చేయడం, అలాగే తల్లిదండ్రుల్లో దైవాన్ని అలవాటు చేయడం, అలాగే భార్యలో దైవాన్ని చూడడం, భర్తలో దైవాన్ని చూడడం. ఈ భావనలు ఏవైతే ఉన్నాయో ఇవే ఇంతమంది మహాత్ములకు జన్మనివ్వడానికి కారణమైనవి. విశేషం ఏంటంటే మనకు పురుషులు పుణ్యాలు చేస్తారు, కానీ వాళ్ళు ఎందుకు చేస్తున్నారు అంటే ఆర్థికమైనటువంటి బలం పెరగడానికో, అధికార రూపమైనటువంటి ప్రయోజనం సిద్ధించడం కోసమో, ఉద్యోగంలో అభివృద్ధి కోసమో అలాంటి వాటి కోసం చేస్తున్నారు. మరి స్త్రీలు పుణ్యాలు చేస్తున్నారు ఏమిటి, వ్రతాలు, నోములు, దానాలు ఎందుకు చేస్తున్నారు అంటే భర్త యొక్క ఆయుర్దాయం కోసం, అంటే సౌభాగ్యం కోసం, అలాగే కడుపు చలవ కోసం, అంటే సత్సంతానం కోసం. ఎందుకని ఒక కుమారుడు దుర్మార్గుడైనట్లయితే ఆమె పడే బాధ వర్ణనాతీతం. తల్లి ఆ పిల్లవాని యొక్క దుష్టచేష్టల వలన మనసు చాలా క్షోభిస్తుందన్నమాట. అందుకని ఆమె పిల్లవాని యొక్క అభివృద్ధి కోసం పాటుపడుతోంది. అలాగే మనకు దానం కొద్దీ బిడ్డలు అనేటువంటిది మన సంప్రదాయం కాబట్టి ఆ విధంగా నోములు వ్రతాలు పేరుతో ఆమె చేసేటువంటి దానాదులన్నీ కూడా ఉత్తమ సంతానాన్ని కలిగేలా చేస్తున్నాయి. ఇంకా విశేషించి ఒక వాస్తవాన్ని మనం అంగీకరించాల్సి వస్తే భారతదేశంలో మాతృమూర్తులకు మాత్రమే పుత్ర సౌఖ్యం లభిస్తోంది, తండ్రులకు ఆ సౌఖ్యం లభించటం లేదు. ఇతర దేశాలలో వాళ్ళకి లభించట్లేదు, వీళ్ళకి లభించట్లేదు. ఎందుకని అక్కడ వ్రతములు, నోములు మొదలైనటువంటి వాటిని ఆచరించట్లేదు. కాబట్టి ఈ దృష్టికోణంలో మనకు సామెత ఉంది, దానం కొద్దీ బిడ్డలు అని. అలాగే మనకు పృశ్ని సుతపుడు అనేటువంటి వారు తపస్సు చేశారు. తపస్సు చేసి ఆ విష్ణుమూర్తిని తమకు కుమారుడిగా జన్మించమని 3 సార్లు కోరారు. కోరితే 3 సార్లు తానే జన్మిస్తానన్నాడు. అయితే మొదట పృశ్ని గర్భుడిగా పుట్టాడు, పుట్టిన వెంటనే తపస్సుకి వెళ్ళిపోయాడు. అంటే పుత్రుడు ఉన్నాడు కానీ పుత్ర సౌఖ్యం లేదు. మరుజన్మలో వామనుడిగా పుట్టాడు, పుట్టిన వెంటనే దానం పుచ్చుకుందుకు వెళ్ళిపోయినాడు. పుత్రుడు ఉన్నాడు కానీ పుత్ర సౌఖ్యం లేదు. మళ్ళీ 3వ జన్మలో కృష్ణుడుగా పుట్టాడు, పుట్టిన వెంటనే యశోద వద్దకు వెళ్ళిపోయినాడు. అప్పుడు కూడా పుత్ర సౌఖ్యం లేదు. కానీ యశోద సంతానం యొక్క సౌఖ్యం కోసం పెరుగు దానం చేసినందువలన ఆమెకు పుత్ర సౌఖ్యం లభించింది. ఆ నందుడికి లభించలేదు, భర్తకి లభించలేదు. ఎందుకని ఈయన వసుదేవుడి దగ్గరికి వెళ్ళాడు. ఆ వసుదేవుడు ఇంటి దగ్గర ఏవో ఉపద్రవాలు వచ్చాడన్న జాగ్రత్తగా చూసుకోమన్నాడు. చూసేమనేటికి ఇంటికి వెళ్ళేటికి పోతన శరీరంపై కుష్ఠుడున్నాడు, ఒక ఉపద్రవం.
అలా ఉపద్రవాలు ఇంకే వస్తాయో అని ఆలోచించడమే సరిపోయింది, కానీ కృష్ణుడితో ఆనందించడానికి ఆయనకి తీరిక లేకపోయింది. ఈ దృష్టికోణంలో మనం గర్భవతిగా ఉన్నప్పుడే కాదు, వివాహం దగ్గర నుంచి ప్రారంభమయ్యి పిల్లవాడు ఎదిగే వరకు కూడా ఈ పెరుగు శివాలయంలో ఇవ్వడం లాంటి కార్యక్రమాల ద్వారాను, అలాగే వ్రతాలు నోములు ఆచరించడం ద్వారాను, ముఖ్యంగా ఆ గర్భవతిగా ఉన్నప్పుడు ఆమెను ఆనందంగా ఉంచడం ద్వారాను కూడా మనం ఉత్తమ సంతానాన్ని పొందేలాగా ఏర్పాటు చేయవచ్చు. ఈమెయిల్ ద్వారా లక్ష్మీ నరసింహ రాస్తున్నారు, దీపం దేవుని వైపు ఉండాలా మన వైపు ఉండాలా తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. మనం సమర్పిస్తున్నది దైవానికి కాబట్టి ఆ దీపం దేవుని వైపే ఉండాలి. అయితే దీప నిర్మాణంలో కొన్ని నియమాలు మాత్రం ఉన్నాయి. ఏమిటంటే, ఆవునేతి దీపం దేవునికి కుడి పక్కన ఉండాలి, నువ్వుల నూనె దీపం దేవునికి ఎడం పక్కన ఉండాలి. ఆవునేతి దీపం జ్ఞానాన్ని అందిస్తుంది, నువ్వుల నూనె దీపం కోరికలను తీరుస్తుంది. రెండిట్లోనూ కూడా 3 ఒత్తులు మోహినీదేవి కోసం, 5 ఒత్తులు చిత్రగుప్తుని కోసం, 5 ఒత్తులు భగవంతుని కోసం మనం వెలిగించాలి. అలా వెలిగించినప్పుడు ఆ ఫలితాన్ని మనం పొందగలుగుతాం. మోహినీదేవికి దీపం వెలిగించకుండా భగవంతునికి వెలిగిస్తే మనము ఆ పుణ్యాన్ని మోహానికి లోబడేటువంటి విధానము వలన వ్యర్థం చేసుకుంటాం. చిత్రగుప్తునికి వెలిగించకుండా భగవంతునికి వెలిగించినట్లయితే మనం ఆచరించేటువంటి కార్యక్రమాలలో చెడు పనులను నిరోధించాలి అనేటువంటి వివేకం నశించినందువలన మనకు ఇష్టమైన పనులు చేస్తుంటాం. అప్పుడు ఏమవుతుంది, ఈ పుణ్యం కాస్త వ్యర్థమైపోతుంటుంది. అలా వ్యర్థం కాకుండా ఉండడం కోసం మోహినీదేవికి 3 ఒత్తులు కలిపి ఒక దీపం, చిత్రగుప్తునికి 5 ఒత్తులు కలిపి ఒక దీపం, భగవంతునికి 5 ఒత్తులు కలిపి ఒక దీపం, ఇలా ప్రతి కుందిలోనూ 3 దీపాలు ఉండాలి. అలా ఆచరించినట్లయితే దీపం యొక్క సమగ్ర ప్రయోజనాన్ని మనం పొందుతాం. మరి ఉత్తరం చూద్దామండి. ఈమెయిల్ ద్వారా గిరిజ రాస్తున్నారు, నవగ్రహ పూజ చేస్తే స్నానం చెయ్యాలా వివరించండి అంటూ రాస్తున్నారు. ఇది చాలా దుష్టమైన అంశము, లోకంలో ప్రచారం ఎక్కువగా అవుతోంది. ఇప్పుడు మీకు నేను షేక్ హ్యాండ్ ఇచ్చి నా చేయి కడుక్కున్నాను అనుకోండి, అది మిమ్మల్ని గౌరవించినట్లు కాదు కదా. అలాగా భగవంతునికి పూజ చేసి మనం స్నానం చేస్తే భగవంతుని గౌరవించినట్లు కాదు. పూజ చేసే ముందు స్నానం చేస్తే పవిత్రత, పూజ చేసిన తర్వాత స్నానం చేస్తే అది అవమానించటం. ఉదాహరణకి మనకు హోమాదులు చేసినప్పుడు శరీరం అంతా కూడా ఆ దుమ్ము, ఆ పొగ, వీటన్నిటితోనూ చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఆ సమయంలో కూడా స్నానం చేసినట్లయితే ఆ అగ్నిని అవమానించినట్లు. కాబట్టి అప్పుడు కూడా స్నానాధికం చేయకూడదు. అలాగే మనకు ఈ నవగ్రహ ప్రదక్షిణం చేసినప్పుడు కాళ్ళు కడుక్కోవడం అనేటువంటిది, అలాగే నువ్వులు దానం ఇచ్చిన తర్వాత ఆ దానం పుచ్చుకున్న వ్యక్తి యొక్క ముఖం చూడకూడదు అనేటువంటిది, ఇవన్నీ కూడా లోకంలో ప్రచారంలోకి వచ్చినటువంటి అవాస్తవాలు. ఒక రకంగా చూస్తే దుష్ట ఫలితాలను ఇచ్చేటువంటి క్రియలు. అందువలన ఆ గ్రహాలను దైవాలుగా భావించి మనం పూజిస్తే వాళ్ళ నుంచి సత్ఫలితాలను పొందగలుగుతాం తప్ప ఏదో పనికిరాని వాళ్ళుగా వాళ్ళని చూస్తేనే స్నానం చేసే పరిస్థితి అనేటువంటిది ఏదైతే ఉందో దానివలన సత్ఫలితాలను పొందడం కంటే దుష్ఫలితాలను పొందే ప్రమాదం ఎక్కువ ఉంది. అయితే వాళ్ళు దైవాత్మకులు కాబట్టి అంత మాత్రం చేత దండించేస్తారు అని కాదు, కానీ అది సరి అయిన విధానం మాత్రం కాదు. మరి ఉత్తరం చూద్దామండి. ఈమెయిల్ ద్వారా నవ్య రాస్తున్నారు, సంతానం కోరేవారు ఎవరిని విశేషంగా పూజించాలి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. సత్సంతానం కోసం మనం పూజించేటువంటి దేవతలలో దుర్గాదేవి ఒక ఆమెను మనం పూజ చేసేటప్పుడు నమోదేవ్యై మహాదేవ్యై దుర్గాయై సతతం నమః పుత్ర సౌఖ్యం దేహి దేహి గర్భరక్షాం కురుష్వనః అనేటువంటి మంత్రం ద్వారా కనుక ఆమెను పూజించేసినట్లయితే గర్భరక్షణ జరుగుతుంది, సత్సంతానము కలుగుతుంది, సంతాన సౌఖ్యము సిద్ధిస్తుంది. దానితో పాటుగా సుబ్రహ్మణ్య స్వామిని పూజించే విధానం మరొకటి. సుబ్రహ్మణ్య స్వామికి 2 రూపాలు ఉన్నాయి. ఒకటి శరీర రూపం, 2 నాగరూపం. ఈ నాగరూపం అనేటువంటిది
కుండలిని శక్తికి సంకేతం, జ్ఞానశక్తికి సంకేతం. అయితే ఆ కుండలిని శక్తిని మనం మూలాధార స్థానం నుంచి యోగ సాధన ద్వారా పైకి తీసుకువస్తూ స్వాధిష్టాన చక్రం వరకు తీసుకువచ్చిన తర్వాత సంతానాన్ని పొందినట్లయితే అప్పుడు పొందేటువంటి సంతానము ఉత్తమ వ్యక్తులుగా, యోగ సాధకులుగా, మంచి మహాత్ములుగా జన్మించే అవకాశం ఏర్పడుతుంది. అందుకనే ఈ యోగ సాధన అనేటువంటిది వివాహాత్ పూర్వమే ప్రారంభం చేయాలి అనేటువంటి విషయం మనకు గోచరిస్తుంది. అదే బ్రహ్మచర్యాశ్రమంలో ఈ సాధన అంతా కూడా కొనసాగుతుంటుంది. అలాగా ఆ విధంగా చేసినట్లయితే ఉత్తమ సంతానం కలుగుతుంది. అలాగే కృష్ణుణ్ణి ప్రార్థించేటువంటి సంతాన మంత్రం కూడా సంతాన గోపాల మంత్రం అంటారు. దాన్ని చేయడం ద్వారా కూడా ఉత్తమ సంతానం కలుగుతుంది. ఇక్కడ మనం భగవంతుడే నాకు కుమారుడుగా జన్మించాలి, ఆ భగవతే కుమార్తెగా జన్మించాలి అనేటువంటి భావన భారతీయంలో మాత్రమే గోచరిస్తుంటుంది. అందుకనే ఆడపిల్ల పుట్టింది అంటే మహాలక్ష్మి పుట్టింది అని సంతోషంగా శుభద్రవ్యాలన్నీ కూడా పంచుకునేటువంటి విధానం భారతదేశంలోనే ఎక్కువగా ఉంది. దాన్ని మనం పాటించాలి, ఆ భారతీయ సంప్రదాయాన్ని. ఆ విధంగా పాటించడం ద్వారా ఏమవుతుంది, సంతానంలో దైవాత్మకములైనటువంటి ఆలోచనలు వికసిస్తాయి. కాబట్టి ఇవి చేయడంతో పాటుగా సత్సంతానం కోసం పెరుగు దానం చేయాలి. అతి ముఖ్యంగా ప్రతిరోజు చేయడం మంచిది. జనవరి 14 మకర సంక్రాంతి ఆ రోజున చేయడం తప్పనిసరిగా చేయాలి. ఎందుకంటే యశోద సత్సంతానం కోసం ప్రార్థిస్తే దుర్వాసుడు పెరుగు దానం చేయమన్నాడు. ఆ విధంగా పెరుగు దానం చేసిన తర్వాతనే ఆమెకు కృష్ణుని వలన పుత్ర సౌఖ్యం లభించింది. అలాగే కృపి అనేటువంటి ఆవిడ, అంటే మన ద్రోణాచార్యుని భార్య, ఆమెకు కూడా చెప్పాడు ఈయన. చెబితే ఆమె కూడా దానం చేసింది. చేసిన తరువాత ఆమెకు అశ్వత్థామ జన్మించాడు. ఆ అశ్వత్థామ వలన ఆమెకు అన్ని సుఖాలే. అంటే అతను పుట్టిన తర్వాత సంపదకు లోటు లేకుండా జీవితం నడిచిపోయింది. కానీ మనం గమనించాల్సిన ముఖ్యాంశం ఏంటంటే ఆ పెరుగు దానము ద్రోణాచార్యుడు చేయలేదు. చేయనందువల్ల ఏమైంది అంటే అశ్వత్థామ హతః అనేటువంటి మరణ వార్త అబద్ధమే. దాన్ని విని ఈయన శరీరాన్ని విడిచిపెట్టాడు. అప్పుడు పుత్రసౌఖ్యం ఉన్నట్టు కాదు కదా. అదే ఈ కృపికి మాత్రం పుత్రసౌఖ్యం ఎంత బలంగా ఉందంటే, మనకు ద్రౌపది విషయం తెలుసు. ఆమె చాలా అభిమానం కలిగినది. ఆమెను అవమానించినందుకు ఆ దుర్యోధనుడిని, దుశ్శాసనుడిని, అలాగే మిగిలినటువంటి ఆ దుర్యోధనుని యొక్క తమ్ముళ్లను అందరినీ కూడా చంపే వరకు జుట్టుముడి వేయను అన్నంత స్థాయిలో ఆమె తన పౌరుషాన్ని ప్రకటించింది. కానీ తన కుమారులు ఉపపాండవులు వాళ్ళని రాత్రివేళ నిద్రపోతున్న సమయంలో అడ్డంగా నరికేశాడు అశ్వత్థామ. ఆ బాధ భరించలేక అతన్ని సంహరిస్తాను అని ప్రతిజ్ఞ చేసి అర్జునుడు పట్టుకు తీసుకువచ్చాడు. తీసుకువచ్చి ఆ ద్రౌపదికి చూపిస్తే ఆమె అంటుంది, పుత్రశోకం ఏమిటో నాకు తెలుసు, నా గురుపత్నికి కూడా ఆ పుత్రశోక వ్యధ అనుభవంలోకి రావడం నాకు ఇష్టం లేదు, అందుకని వాడిని చంపద్దు, అతన్ని వదిలేసాయి అంటుంది. వదిలేస్తే మరి నేను చంపుతానని ప్రతిజ్ఞ చేశాను కదా, అలా వదిలేస్తే ఎలా అని అన్నప్పుడు కృష్ణుడు ఆ శిరస్సు మీద ఉండేటువంటి మాణిక్యాన్ని కోసేసి ఆ శిరస్సు మీద ఉండే జుట్టును కత్తిరించడం ద్వారా అతనికి మరణశిక్ష విధించినట్టేను అని చెప్పి సర్ది చెబుతాడు. అంటే ఇప్పుడు మనం గమనించాల్సింది ఏంటి, ద్రౌపది యొక్క స్వభావంలో తనకి అపకారం చేసినటువంటి వాళ్ళను అంతగా క్షమించేసేంతటి స్థాయి లేదు. ఉంటే ఆ దుర్యోధనాదులను కూడా క్షమించేది కదా. కానీ గురుపుత్రుడుగా అతన్ని వదిలేయమని చెప్పింది. ఎందుకని చెప్పగలిగింది అలాగా అంటే ఆ కృపి యొక్క పెరుగు దానము యొక్క మహిమ అన్నమాట. అందుకని మనము ఆ పెరుగు దానం చేయడం ద్వారా పుత్ర సౌఖ్యాన్ని పూర్తిగా పొందవచ్చు. అందువలన ప్రతిరోజు శివాలయంలో అభిషేకం కోసం దంపతులు ఇరువురూ వెళ్ళి ఆ పెరుగు దానం చేసినట్లయితే ఉత్తమ సంతానం కలుగుతుంది. ఆ సంతానము అభివృద్ధిలోకి రావాలన్నా, వాళ్ళకు ఉద్యోగం రావాలన్నా, చదువు బాగా రావాలన్నా, మంచివాళ్ళుగా రూపొందాలన్నా, తల్లిదండ్రులకు ఆనందం ఇచ్చేవారుగా ఉండాలన్నా, సమాజానికి వాళ్ళు పనికొచ్చేవారుగా ఉండాలన్నా ప్రతి స్థాయిలోనూ కూడా ఈ పెరుగు సమర్పించడం
శివాలయంలో సమర్పించడం అనేటువంటిది సత్ఫలితాలను ఇస్తోంది. చాలామంది తమ అనుభవాన్ని వ్యక్తీకరిస్తున్నారు. మొన్న బెంగళూరు నుంచి ఒక ఆమె ఫోన్ చేశారు, మీరు పెరుగుదానం చేయమని చెప్పారు, అది చేయడం ప్రారంభించిన వారం రోజుల్లోనే నా కుమారుడు 3 సంవత్సరాల నుంచి వాడు కనిపించలేదు, ఆ ఊళ్ళోనే ఉంటున్నాడు, కనిపించలేదు. అటువంటి వ్యక్తి ఉగాది పూట వచ్చి ఆశీర్వచనం తీసుకున్నాడు అని చెప్పారు. చాలా సంతోషం అండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకుల ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించినందుకు ధన్యవాదాలు. చూశారు కదండి, ఇది ఇవాల్టి ధర్మ సందేహాలు కార్యక్రమం. మీకు కూడా ఏమైనా ఆధ్యాత్మిక ధర్మ సందేహాలు కలిగితే మా ఈ కార్యక్రమానికి మీ సందేహాలని క్లుప్తంగా, సూటిగా, స్పష్టంగా పోస్ట్ కార్డ్పై లేదా ఈమెయిల్స్ ద్వారా రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఈమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.